సార్ సిపిఎస్ రద్దుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. వచ్చిన తర్వాత కూడా దీని మీద 2, 3 సార్లు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అసలు సిపిఎస్ రద్దు చేసే అవకాశం ఉందా? పెట్టిన హామీ నిజమయ్యే అవకాశం ఉందా అసలు? వాస్తవానికి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పట్ల అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచింది. అందుట్లో ప్రధానమైనటువంటి అంశము బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటిది సిపిఎస్ రద్దు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు కలిసినప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల లోపల సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసినాం కాబట్టి మేము వచ్చిన వెంబడే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పింది. 20 నెలలు దాటి 21 నెల నడుస్తుంది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలే. గత నెల లోపల సబ్ కమిటీ అప్పుడు జేఏసీ వాళ్ళతోన సబ్ కమిటీ గౌరవ మంత్రివర్యులందరూ కూడా చెప్పింది ఏంటంటే, దీనిపైన కమిటీ వేస్తామన్నారు. కానీ కమిటీ ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 1 ఈ యొక్క సిపిఎస్ ఇంప్లిమెంట్ చేసినటువంటి దినం కాబట్టి ఆ రోజు లోపల అనేటువంటిది ఒక డెడ్ లైన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. లేనట్లయితే పెద్ద మొత్తం లోపల నిరసన కార్యక్రమాలు అనేటువంటిది సిపిఎస్ రద్దు కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ తపస్సు కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇంకా అంతకన్నా ముందు ఇంకా అత్యంత బాధాకరమైనది ఏంటంటే 2003 డిఎస్సి వాళ్ళు అంటే ఈ యొక్క సిపిఎస్ ఇంప్లిమెంటు విత్ ఎఫెక్ట్ కాకముందున్నటువంటి రిక్రూట్ అయినటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఏర్పాటు చేసింది. దాన్ని అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇంకా దాన్ని పట్టించుకోవడం లేదు. మొన్న కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి వెంబడే 2003 డిఎస్ ఉన్నటువంటి యొక్క సిపిఎస్లు ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఓపీఎస్లకు మార్చి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తపస్సు డిమాండ్ చేస్తుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటిదంటే, కేజీబీ వాళ్ళది కూడా ఉంది. మేజర్గా వాళ్ళు ఏంటంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి దాదాపు 22,000 మంది వివిధ క్యాడర్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు దాదాపు 26 రోజులు ధర్నా చేస్తే ఆ ధర్నా సమయానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత రెండవది ఏంటిదనంటే, వాళ్ళకు నాన్ ఫైనాన్షియల్ ఉన్నటువంటి కొన్ని వసతులు కల్పిస్తామన్నారు. వాటి కూడా అతి లేదు గతి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రెగ్యులరైజ్ లేని ఎడల కనీసం మినిమం టైం స్కేల్ ఏమని అడుగుతున్నారు. మినిమం టైం స్కేలు, నాన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూసు, ప్లస్ ఆ ధర్నా చేసినటువంటి సమయంకి ఇచ్చినట్టు పీరియడ్ యొక్క జీతభత్యాలు కూడా చెల్లించవలసిందిగా తపస్సు డిమాండ్ చేస్తుంది.